ఏ నిషి పిలిస్తే అర్థం కదా? ఎప్పుడు డిస్టర్బ్ చేస్తావు? ఏమి నీతో కొంచెం ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడదు అనుకున్నా, నువ్వు ఎప్పుడు నా కోపం తెప్పిస్తావు. చీ. హే ప్రంతి, ఎందుకు నిషి మీ అక్క నీ కోసం ఎంతో ప్రేమగా బిస్కెట్ కొని తెచ్చింది. అయినా ఎందుకు మీ అక్క అంటే ఎంత కోపం నీకు? ఎప్పుడు కోపంగా ఉండి ఈ ఒక్కసారి ప్రేమ చూపిస్తే ఇలానే ఉంటుంది. అయినా ఇంత సడన్ గా నా మీద ప్రేమ ఎందుకు వచ్చిందో? ఎప్పుడు కోపంగా ఉంటే నీ మీద ప్రేమ లేనట్ట? ప్రతి ఒక్క అక్క అన్నకి ప్రేమ ఉంటుందమ్మా చెల్లెల మీద. వాళ్ళు ఎక్కువ ప్రేమ చూపిస్తే ఆ ప్రేమను మనం లీనియన్స్ గా తీసుకొని వాళ్ళు చెప్పిన మాట మనం వినమని వాళ్ళ భయం, అంతేకాని వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేదని కాదు. లైఫ్ లో ఎవరైనా కానీ నువ్వు నేననే పర్సన్ మీ లైఫ్ లో ఉన్నారంటే మీరు చాలా లక్కీ పర్సన్. అందరికీ అలా లక్కీ పర్సన్స్ దొరకరు కాబట్టి ఉన్నన్ని రోజులు వాళ్ళతో హ్యాపీగా ఉండండి. సరే కానీ నీ లైఫ్ లో ఆ లక్కీ పర్సన్ ఎవరక్క? నా లైఫ్ లో లక్కీ పర్సన్ నా అన్న. ఏమిటికి ఏమైంది అట్టేస్తాడావు? ఏం నెల్లే తగ్గుతాయి చెప్పు. ఏ ప్రంతి చాలా చేయదువే. హే జస్ట్ ఫ్రెండ్ వే. చూడు ప్రంతి, జస్ట్ ఫ్రెండ్ అయినా మన ముందర మన ఎదురుగా ఉన్న వాళ్ళని మనం నమ్మలేకపోతున్నాం. అలాంటిది ఆన్లైన్ ఫ్రెండ్ని ఎలా నమ్ముతావు చెప్పు? తీసుకోవసరమా చెప్పు? నా లైఫ్ మ్యాటర్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు. నేనేమన్నా బాబు తప్పు చేసినా కూడా నేను తప్పని చెప్పడం తప్ప? వాళ్ళు తప్పు చేసినా అది తప్పని చెప్పడం మన తప్ప? నచ్చిన వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే చూసి చూడనట్టు ఎలా ఉంటాం చెప్పు? చూడు తల్లి, ఇప్పుడు కాలంలో అందరూ వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. తప్ప లేదో చూసుకోరు. ఇవాళ వాళ్ళు తప్పు చేసినా తప్పు అని చెప్తే మనమే చెడ్డ అవుతాం. నేను చెప్పాను, ఆ తర్వాత మారడం మారకపోవడం వాళ్ళ ఇష్టం. మీరు కూడా మీ లైఫ్ లో మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మీరు వాళ్ళకి ఒకసారి చెప్పి చూడండి. మీరు ప్రతి ఒక్కసారి అదే మ్యాటర్ చెప్పారనుకో మీరు చీప్ అవుతారు. ఏ ప్రంతి, ఇది ఒకసారి టేస్ట్ చేసి చూడు, నేనే చేసా. ఏంటి ఇప్పుడు నేను ఇది తాగాలా? తాగు, బాగుంటది. సూపర్. నిజంగా యు ఆర్ గ్రేట్ చెఫ్ తెలుసా? ఇది చక్కెర వేసే బదులు ఉప్పు వేసినట్టుంది. నిజంగానా? హే లహరి, నువ్వు ఎందుకు ఎప్పుడు జుట్టు అలా ఇరిపోస్తాను అంటావా? నీకు హెయిర్ ఫాల్ కాదా? నా జుట్టు చాలా వీక్ ఉంది అనుకుంటే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. హే తిక్క, నా హెయిర్ చాలా స్ట్రాంగ్. నాకు హెయిర్ ఫాల్ అట్లాంటివి ఏం కావు. చూడు ప్రంతి, ఈరోజు నేను బాగున్నా కదా, ఓ 2 ఫోటోలు తీవా? సరేలే. అక్కడ లొకేషన్ బాగుంది, తీసుకుందామా? జోబులో చేయబెట్టు. అమ్మయ్య, రేపటితో ఎగ్జామ్స్ అయిపోతాయి. సోషల్ చదువుకుంటే సరిపోతుంది. నిన్న ఫిజికల్ సైన్స్ అయిపోయింది. అమ్మయ్య, తలకాయ నొప్పిస్తుంది. ఆ ఫిజికల్ సైన్స్ ఎందుకు కొట్టుకుంటారో ఏమో. వాళ్ళు కానీ బతుకునింటే మాలాంటి ఫిజికల్ సైన్స్ హెటర్ అంటే చంపి ఎప్పుడో జైల్లో ఉండేవాళ్ళం. ఆ ఫిజిక్స్ అయినా ఒక రకం, ఆ కెమిస్ట్రీ అయితే తలకాయ నొప్పి. ఎక్కడ చూసినా ఓట్స్ మినరల్స్ రియాక్షన్స్ అంటారు. పాస్ట్ ఈస్ పాస్ట్, ఇప్పుడైనా బాగా చదువుకోవాలా. అగ్రికల్చర్ ఏం చదువుతావులే, మళ్ళీ దాంట్లో కానీ కెమిస్ట్రీనే వస్తుంది. యాదో చదువుదాంలే. ద ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ విచ్ అకర్స్ ఇన్ న్యాచురల్లీ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. సోషల్ లో ఏమి కెమిస్ట్రీ వర్డ్స్ ఉన్నాయి? సోషల్ బుక్ ఫోన్ అన్నా చూద్దాం. ఏం స్కూల్ వాళ్ళు మెసేజ్ పెట్టినారు? హోంవర్క్ ఏమి ఇంత ఇచ్చినారు? ఈ హాలిడేస్ ఎందుకు ఇచ్చినారో ఏమో. ఏందో స్కూల్ ఉన్నప్పుడు కూడా హోంవర్క్ రాయాలి, స్కూల్ లేకున్నప్పుడు కూడా హోంవర్క్ రాయాలి. ఎంతసేపులే, 1 hour లో రాసి పడేస్తా. అమ్మయ్య, ఇది కొంచెం రాసిస్తే అయిపోతుంది. కొంచెం ఫోన్ ఉన్నా చూద్దాం. ఏంది మళ్ళీ గ్రూప్ లో మెసేజ్ పెట్టినారు? నేను ఇంకా ముందు హోంవర్కే రాయలే, మళ్ళీ ఇది ఇచ్చినారు. ఇప్పుడు తొందరగా రాయాలా. ఉండు, 2 సేపు పాటలన్నా పెట్టుకొని రాద్దాం. రాపిచ్చి చంపేసేటట్టున్నారు. ఏందో ఈ సంవత్సరం హోంవర్క్ అంతా ఈ 4 రోజుల్లోనే ఇస్తారు. మళ్ళీ రాయకపోతే పేరెంట్స్ మీటింగ్స్, ఫోన్ కాల్స్ అంటూ చంపుతారు. నా వల్ల కాదు. హే, ఫ్లాగ్ చాలా బాగుంది కదా. అదేంటి అన్ని రంగుల్లో ఉన్నాయి? అలాంటి నా దగ్గర ఒకటి ఉంటే బాగుండును. హ్యాపీ రిపబ్లిక్ డే వే. రిపబ్లిక్ డేనా అంటే? అక్క, మీ దగ్గర ఇన్ని జెండాలు ఉన్నాయి కదా, మాకు ఒకటి ఇస్తారా? నీలాంటి వాళ్ళకి మేము ఇవ్వం పో. మీలాంటి వాళ్ళకి కాదు, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే మా లాంటి వాళ్ళు చేసుకుంటారు. ఇలాంటి పండుగ మా లాంటి వాళ్ళు చేసుకోకూడదు అక్క. ఎందుకు చేసుకోకూడదమ్మా? ఎవరైనా చేసుకోవచ్చు. అయ్యో వద్దులే అక్క, ఇలాంటి పండుగ మేము చేసుకోకూడదు కదా. ఎన్నో పరిశీలన జరిగిన తర్వాత మనకంటూ మన దేశానికంటూ ఒక చట్టం ఉండాలని ఎంతో మెదవైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు. రాజ్యాంగం అంటే ఏందక్క?
ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత మనకంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలని కాన్స్టిట్యూషన్ ని రాశారు. రాజ్యాంగం ఎలా ఉండాలని రాశారంటే దేశమంతా ముక్కలు ముక్కలు కాకుండా ప్రజలంతా ఏకమత్యంగా ఉండేలాగా, అందరూ సమానంగా ఉండేలాగా కాన్స్టిట్యూషన్ రాశారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ శృతి, చాలా రోజులైంది నేను చూసి. బాగా చదువుకుంటున్నావా? ఎలా ఉన్నావు? బాగున్నా. తనెవరు? తను నా ఫ్రెండ్, తను కూడా వచ్చింది నాతో పాటు. హో, నీ పేరేమి? తనకు తెలుగు రాదు రాహరి. హాయ్, నిన్న ఎసరేను బయట సరేసులు పెట్టిన వచ్చి నేను చూడుకోమ్మా. అవునా? హెసరు అంటే అన్నాని కాదే. యాడొచ్చింది రాలేదే ఈ పాప, అన్ని ఊరికే అంటుంది. హెసరు అంటే నీ పేరు ఏంటని అర్థం. నాకు తెలుగునే సరిగ్గా రాదు, ఇంక ఈ భాషలో చెప్తే నాకేం అర్థమైతుంది.